బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు అంటున్న మాట, నమ్మకస్తులైన వారి నేను కనిపెడుతున్నాను, నమ్మకమైన వారికి నిండుగా నేను దీవెనలు ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిండైన నీకు దీవెన, నిండైనటువంటి ఆశీర్వాదము, మెండుగా దీవెనలు కావాలి అంటే మనము దేవుని దగ్గర ఎలా జీవించాలి? నమ్మకస్తులుగా జీవించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము శ్రద్ధగా ఆలకించాలి. మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఆలకిస్తామో దేవుడు ఆ మాటలను మనం ఆలకించిన విధానాన్ని బట్టి అద్భుతమైనటువంటి దీవెన, ఆశీర్వాదము దేవుడు కలుగజేస్తాడు. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, కానీ వారు ఏ దీవెన కూడా పొందుకోలేరు. ఏమిటి కారణం అంటే నమ్మకత్వం అనేది వారి దగ్గర లేదు. ప్రార్థించవచ్చు, పాటలు పాడవచ్చు, లేదా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు, దేవునికి ఏదైనా చేయవచ్చేమో, కానీ నమ్మకం లేకపోతే దేవుడు దీవించడండి. ఎందుకంటే నమ్మకస్తులైన వారికి దేవుని యొక్క దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి, ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి అంటే దేవుని విషయంలో నమ్మకముగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నామని ఎలా రుజువుపరచబడుతుందంటే మనము ఏ సహవాసములకైతే వెళుతున్నామో ఆ సహవాసంలో మనము నమ్మకస్తులముగా ఉండాలి. ఎక్కడైతే మనము దేవునిని ఆరాధిస్తూ ఉన్నామో, ఏ స్థలానికైతే మనము దేవుని ఆరాధించడానికి వెళుతూ ఉన్నామో ఆ స్థలంలో మనము నమ్మకమైనటువంటి వారముగా ఉండాలి. చాలా మంది చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దీవెనకు కారణం ఉంది, ఆ శాపానికి కూడా కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు ఏది చేయడండి. ప్రతి దానికి కారణం ఉంటుంది. ప్రతి విషయానికి కూడా ఒక కారణం ఉంటుంది. నువ్వు దీవించబడ్డావంటే ఒక కారణం, దీవెనకు దూరం అయ్యావంటే మరొక కారణం తప్పనిసరిగా ఉంటుంది మనుషుని జీవితంలో. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆది కాండంలో మనం చూసినప్పుడు కయీను, హేబేలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చూడండి, హేబేలు నమ్మకముగా ఉన్నాడు దేవుని దగ్గర, దేవునిని ఆరాధించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని సన్నిధానమునకు ఎలా వెళ్ళాలో తన పరిస్థితిని తెలుసుకొని దేవుని సన్నిధికి వెళ్ళగలిగాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. కయీను అయితే తన పరిస్థితి తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, ఎలా ఆరాధించాలో తెలుసు, ఏ కానుక ఇవ్వాలో తెలుసు, ఏ పరిస్థితి ఎలాంటిదో కయీనుకి అంతా తెలుసు. కానీ కయీను ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేకుండా తన యొక్క పరిస్థితిని అంతటిని కూడా దాచిపెట్టి దేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమి జరిగింది అంటే దేవుని యొక్క దీవెనను కోల్పోయాడు. దేవుని కోల్పోయాడు. ఒక వ్యక్తి ఏమో దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కోల్పోయిన వ్యక్తి ఏమో దేశదిమ్మరయ్యాడు. కోల్పోయినటువంటి వ్యక్తి దేశదిమ్మరిగా మారిపోయాడు. అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థిరమైనటువంటిది లేదు, స్థిరమైనటువంటి నివాసం ఉండదు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే ఉంటూ ఉన్నారు. క్రైస్తవులలో కూడా నమ్మకముగా ఉండేవారు ఉన్నారు, నమ్మకాన్ని కోల్పోయేటువంటి వారు కూడా ఉన్నారు. నమ్మకమైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే మెండైన దీవెన నీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? దేవుని ఆశీర్వాదము ఆలస్యం కావచ్చు, దేవుని ఆశీర్వాదము కొంచెం లేటుగా రావచ్చేమో, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అద్భుతమైనదిగా ఉంటుంది. అయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకునేంత వరకు కూడా దేవుని దగ్గర నమ్మకస్తులముగా ఉండాలి. ఎలాంటి వారముగా ఉండాలి? నమ్మకస్తులముగా ఉండాలి. నమ్మకం లేకపోతే దేవునికి ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేమండి.